అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట ఏంటంటే టమాటో రైస్. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటో రైస్ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాను. నేను వాడేది కోకోనట్ ఆయిల్. ఒక హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా వేడెక్కాలి. ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నాం, పెద్ద ఉల్లిపాయ. అది మొత్తం వేసేసుకుందాం. బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు వేపేసుకోవాలి. మనకి అందరికీ తెలిసిన టిప్పు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అందులో ఉప్పు వేసుకుంటే కనుక త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయి అన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వేపేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఉంటుంది ఇది అంతే. దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఒకసారి మొత్తం పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాము. ఇప్పుడు ఇది చూడండి కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు టమాటాలు ఒక 5-6 టమాటాలు తీసుకోండి. పెద్దవైతే 5 సరిపోతాయి, చిన్నవైతే ఒక 6 తీసుకోండి. నేను తీసుకుంటున్న రైస్ క్వాంటిటీ ఏంటంటే ఒక 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 400 గ్రామ్స్ ఉంటుంది రైస్. గ్రామ్స్లో చెప్పాలంటే 400 గ్రామ్స్ రైస్కి ఇప్పుడు నేను చూపిస్తున్న కొలతలు సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ టమాటాలు వేసుకున్నాను కదా. టమాటాల్లో మొత్తం మెత్తగా మగ్గిపోయేలాగా ఇవి మగ్గబెట్టుకోవాలన్నమాట టమాటాలు. ఓకేనా? చూడండి, ఇప్పుడు టమాటాలు మగ్గుతున్నాయి కదా. ఇలా కొంచెంసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మనం కట్ చేసుకునేటప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే టమాటాలు ఈజీగా త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. కొంతమంది అది మిక్సీ వేసుకొని చేసుకుంటారు. దానికంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి, టమాటాలు బాగా మగ్గుతున్నాయి కదా. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెంసేపు మగ్గిస్తాము. చూడండి, మెత్తగా అయిపోయింది టమాటాలు మొత్తం పేస్ట్ లాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొంచెం ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇది వచ్చేసి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఇంకో గరం మసాలా ఇది. తర్వాత ఇందులో చూడండి కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి అనేది ప్లెయిన్ కొబ్బరి పొడి ఉంటే మీరు ప్లెయిన్ కొబ్బరి పొడి వేసుకోవచ్చు తెల్లగా. లేదంటే నేను కారంతో కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ కొబ్బరి పొడి నేను ఇందులో వేసేస్తున్నాను. మీరు ఒక్కసారి కొబ్బరి పొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకోండి. కొబ్బరి పొడి ప్లెయిన్ వేసుకుంటే ఉప్పు చెక్ చేసుకోండి. ఇలా వేసుకుని ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇంకా కారం వేయట్లేదు, ఇది సరిపోతుంది అనమాట. కారం ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిచ్చేద్దాం. చూడండి, ఆయిల్ మొత్తం మనం మసాలాలు వేసిన తర్వాత ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో రైస్, ఇది 400 గ్రామ్స్ ఉంటుంది రైస్. గ్రామ్స్లో చెప్తే అంటే 1/2 కిలో కంటే ఇంకొక పావు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని నేను ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఈ రైస్ మనము వండుకున్న రైస్, అప్పటికప్పుడు వండుకున్న రైస్తో టమాటో రైస్ చేసుకోవచ్చు. లేదు అంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. మన ఛానల్లో కొత్తిమీర రైస్ ఉంది, జీరా రైస్ ఉంది, ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకున్న ఆవకాయ రైస్ ఉంది. అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఇవన్నీ సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకునేది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, రైస్ మొత్తం నేను ఇట్లా కలిపేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం టమాటో రైస్. ఒక 2 నిమిషాలు మనం అట్లా స్టవ్ మీద వేగనిచ్చాం అనుకోండి, చాలా బాగుంటుంది. వేడిగా తినేసేయచ్చు అనమాట. ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఉండే ఏవైతే ఉన్నాయో రైస్లు అవన్నీ నేను చెప్పాను కదా, ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నా ఛానల్ని చూస్తుండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.